బాబుని ఆటోకి పంపిస్తున్నామండి. ఆటో వాళ్ళు 20 మంది పిల్లలొస్తున్నారు సార్. ఒకసారి అడగండి. త్రీ వీలర్ వస్తున్నది. దానివల్ల పిల్లలకి ఇబ్బందయితుంది. 20 మంది పిల్లలు ఇబ్బందయితుంది. హైవే మీద, రోడ్ మీద ఎళ్ళాలంటే మేము పంపించాలంటే మాకు ఇబ్బందవుతుంది. కనీసం మీరు ఒక మాట చెప్పండి. వాళ్ళు త్రీ వీలర్ వద్దు, ఫోర్ వీలర్ పెట్టుకోమని కనీసం పేరెంట్స్‌కి చెప్పమన్నా చెప్పట్లేరు. మేము పంపించినా, మేము అడిగినా గూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేరు అసలకి. పిల్లలకి ఏదన్నా ప్రమాదం జరిగితే ఎవరిదండి బాధ్యత? మా పిల్లలకు మా బాధ్యత ఉంటది గానీ వాళ్ళ బాధ్యత లేదన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. మీ పిల్లలు మీరు చూసుకోండి, మీ పేరెంట్స్ మీరు మాట్లాడుకోండి, మీ పేరెంట్స్ మీరే అడగండి అని చెప్పేసి అంటున్నారు గానీ, కనీసం పేరెంట్స్‌కి చెప్పని కూడా చెప్పట్లేరు. మేము అడిగిన వాళ్ళని కూడా ప్రిన్సిపల్ సార్ గాని, వాళ్ళు గాని ఎవరైనా సరే మీరు పేరెంట్స్ చెప్పుకోండమ్మా, మీ ఊర్లో మాట్లాడుకోండి, ఆటో ఆటో వస్తున్నాయి, ఆటో వాళ్ళతో మాట్లాడుకోండి, ఊర్లో మాట్లాడుకోండి అంటున్నారు గానీ, కనీసం మరి త్రీ వీలర్ అలౌ చెయ్యం మేము అని చెప్పేసి ఒక మాట చెప్పమంటే చెప్పట్లేరు. ఒకరోజు మైనర్ అబ్బాయి వస్తాడు, ఒకరోజు వాళ్ళ ఫాదర్ వస్తారు. ఎవరు 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 పడితే వాళ్ళు వస్తూనే ఉన్నారు. అయినా గానీ మేము డైలీ స్కూల్ మిస్ అయితదని పంపియాల్సొస్తుంది గానీ అసలు వీళ్ళు పట్టించుకోమంటే కూడా పట్టించుకోవట్లేరు. బస్ అని అంటేనే బస్‌కి అది అడగడానికొస్తే దాడి చేస్తుర్రు. బస్ అంటేనేమో ఇంత ఒక 5 కిలోమీటర్స్ కూడా లేదు. 5 కిలోమీటర్స్ కూడా మేము 18,000 చార్జ్ చేస్తాం. లేకపోతే అట్లయితేనే పంపించండి, లేకపోతే లేదు అంటున్నారు. దగ్గర ఉన్నా అట్లనే ఉంది, దూరం ఉన్నా అట్లనే ఉంది. ఇంత అమౌంట్ ఎందుకండి అని చెప్పేసి ఒక అమౌంట్ తక్కువ చేసుకోండి, మాకు ఇంతే ఉంటది, మాకు ఫిక్స్‌డ్ అంటున్నారు. 18,000 ఇక్కడ మీరు గేట్ ముందు ఎక్కినా 18,000 అని మాట్లాడుతున్నారు. అట్లా అని చెప్పేసి మేము ఆటోకి పంపించాల్సొస్తుంది. కనీసం ఫోర్ వీలర్ అన్నా అలౌ చేయండి. మేము పిల్లలందరిని పంపిస్తాం అన్నా కూడా వాళ్ళు అసలు ఫోర్ వీలర్ కూడా అలౌ చేస్తలేరు. ఎవరొచ్చినా గానీ వాళ్ళు అడుగుతలేరు, వాళ్ళు చెప్పట్లేరు. వాళ్ళ పిల్లలు టైంకి ఇంటికొచ్చేదాకా మాకు భయమైతుందండి. పిల్లలు అసలు ఎట్లా చిన్న పిల్లలు కాబట్టి ఎట్లున్నా ఇబ్బందే ఉంటది. 22 మంది ఒక ఆటోలో వచ్చినప్పుడు కనీసం ప్రిన్సిపల్ సార్ పిలిచి మరి ఎందుకు బాబు 22 మందిని ఎందుకు తీసుకొస్తున్నావు? నీ ఆటోకి ఒక 10 మందే తీసుకురావాలి. 10 మందినే పెట్టాలి. నువ్వెక్కువ వస్తే మేము అలౌ చెయ్యం అని చెప్పేసి కనీసం వాళ్ళు చెప్పని కూడా చెప్పట్లేరు. ఏమన్నా అంటే పేరెంట్స్ ఇష్టం, మీ ఇష్టం, ఆటో ఆయన ఇష్టం, మీ ఇష్టం, ఆటో ఆయన ఇష్టం. కనీసం మీరు భయం చెప్తే అట్లా అని చెప్తేనన్నా వాళ్ళు పేరెంట్స్ రెస్పాండ్ అయితారు, ఆటో వాళ్ళు కూడా రెస్పాండ్ అయితారంటే అట్లా కూడా చెప్పట్లేరండి. ఎంతసేపు మేము అడగడమే. అది అడగడానికి వస్తే దాడి చేస్తున్నారు. ఏమన్నా అంటే మాట్లాడాలి కదా. సరే అయితే ఎవరి తప్పైనా కానీ ఫస్ట్ కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. మేము పిలవన్నప్పుడు పిలవాలి, ప్రిన్సిపల్ సార్ని పిలవన్నప్పుడు పిలవాలి. మీ స్టాఫ్కి అవసరం లేదు కదండి. స్టాఫ్ మీద పడి కొట్టడం ఏంటంటే అసలు ఎక్కడైనా ఇప్పుడు చేతోని కొడితే చేతోనే కొట్టాలి. కానీ కటింగ్ ప్లేయర్లు అవి ఇవి స్క్రూ డ్రైవర్లు వీటితో కొడితే ఇప్పుడు ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. ఒకవేళ ప్రాణం పోతే ఏం చేస్తారండి? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా ఫ్యామిలీకి అయితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండరు కదా. వాళ్ళ ఎవరి ఫ్యామిలీకి వాళ్ళే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మా హస్బెండ్కి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంది, ఆ పిల్లల పరిస్థితి ఏంది? కనీసం ఒకసారి ఆలోచించాలి కదండి. మాట్లాడాలి. ఒకసారి గొడవ అయితే కనీసం మధ్యలో మాట్లాడని చెప్పాలి కానీ మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు, మీరు ఎక్కడ పోతారో పోరు, మీరు దిక్కున్న చోట చెప్పుకోరు అని అంటే ఎవరు రెస్పాండ్ కాకుండా అట్లనే ఉంటారు అంటే ఎక్కడో ఒకటి చెప్పుకోవాలి కదా మేము కూడా. బాబుని ఆటోకి పంపిస్తున్నామండి. ఆటో వాళ్ళు 20 మంది పిల్లలొస్తున్నారు సార్. ఒకసారి అడగండి. త్రీ వీలర్ వస్తున్నది. దానివల్ల పిల్లలకి ఇబ్బందయితుంది. 20 మంది పిల్లలు ఇబ్బందయితుంది. హైవే మీద, రోడ్ మీద ఎళ్ళాలంటే మేము పంపించాలంటే మాకు ఇబ్బందవుతుంది. కనీసం మీరు ఒక మాట చెప్పండి. వాళ్ళు త్రీ వీలర్ వద్దు, ఫోర్ వీలర్ పెట్టుకోమని కనీసం పేరెంట్స్‌కి చెప్పమన్నా చెప్పట్లేరు. మేము పంపించినా, మేము అడిగినా గూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేరు అసలకి. పిల్లలకి ఏదన్నా ప్రమాదం జరిగితే ఎవరిదండి బాధ్యత? మా పిల్లలకు మా బాధ్యత ఉంటది గానీ వాళ్ళ బాధ్యత లేదన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. మీ పిల్లలు మీరు చూసుకోండి, మీ పేరెంట్స్ మీరు మాట్లాడుకోండి, మీ పేరెంట్స్ మీరే అడగండి అని చెప్పేసి అంటున్నారు గానీ, కనీసం పేరెంట్స్‌కి చెప్పని కూడా చెప్పట్లేరు. మేము అడిగిన వాళ్ళని కూడా ప్రిన్సిపల్ సార్ గాని, వాళ్ళు గాని ఎవరైనా సరే మీరు పేరెంట్స్ చెప్పుకోండమ్మా, మీ ఊర్లో మాట్లాడుకోండి, ఆటో వస్తున్నాయి, ఆటో వాళ్ళతో మాట్లాడుకోండి, ఊర్లో మాట్లాడుకోండి అంటున్నారు గానీ, కనీసం మరి త్రీ వీలర్ అలౌ చెయ్యం మేము అని చెప్పేసి ఒక మాట చెప్పమంటే చెప్పట్లేరు. ఒకరోజు మైనర్ అబ్బాయి వస్తాడు, ఒకరోజు వాళ్ళ ఫాదర్ వస్తారు. ఎవరు పడితే వాళ్ళు వస్తూనే ఉన్నారు. అయినా గానీ మేము డైలీ స్కూల్ మిస్ అయితదని పంపియాల్సొస్తుంది గానీ అసలు వీళ్ళు పట్టించుకోమంటే కూడా పట్టించుకోవట్లేరు. బస్ అని అంటేనే బస్‌కి అది అడగడానికొస్తే దాడి చేస్తుర్రు. బస్ అంటేనేమో ఇంత ఒక 5 కిలోమీటర్స్ కూడా లేదు. 5 కిలోమీటర్స్ కూడా మేము 18,000 చార్జ్ చేస్తాం. లేకపోతే అట్లయితేనే పంపించండి, లేకపోతే లేదు అంటున్నారు. దగ్గర ఉన్నా అట్లనే ఉంది, దూరం ఉన్నా అట్లనే ఉంది. ఇంత అమౌంట్ ఎందుకండి అని చెప్పేసి ఒక అమౌంట్ తక్కువ చేసుకోండి అంటే మాకు ఇంతే ఉంటది, మాకు ఫిక్స్‌డ్ అంటున్నారు. 18,000 ఇక్కడ మీరు గేట్ ముందు ఎక్కినా 18,000 అని మాట్లాడుతున్నారు. అట్లా అని చెప్పేసి మేము ఆటోకి పంపించాల్సొస్తుంది. కనీసం ఫోర్ వీలర్ అన్నా అలౌ చేయండి. మేము పిల్లలందరిని పంపిస్తాం అన్నా కూడా వాళ్ళు అసలు ఫోర్ వీలర్ కూడా అలౌ చేస్తలేరు. ఎవరొచ్చినా గానీ వాళ్ళు అడుగుతలేరు, వాళ్ళు చెప్పట్లేరు. వాళ్ళ పిల్లలు టైంకి ఇంటికొచ్చేదాకా మాకు భయమైతుందండి.
పిల్లలు అసలు ఎట్లా చిన్న పిల్లలు కాబట్టి ఎట్లున్నా ఇబ్బందే ఉంటది. 22 మంది ఒక ఆటోలో వచ్చినప్పుడు కనీసం ప్రిన్సిపల్ సార్ పిలిచి మరి ఎందుకు బాబు 22 మందిని ఎందుకు తీసుకొస్తున్నావు? నీ ఆటోకి ఒక 10 మందే తీసుకురావాలి. 10 మందినే పెట్టాలి. నువ్వు ఎక్కువ వస్తే మేము అలో చెయ్యం అని చెప్పేసి కనీసం వాళ్ళు చెప్పని కూడా చెప్పట్లేరు. ఏమన్నా అంటే పేరెంట్స్ ఇష్టం, మీ ఇష్టం, ఆటో అయిన ఇష్టం, మీ ఇష్టం, ఆటో అయిన ఇష్టం. కనీసం మీరు భయం చెప్తే అట్లా అని చెప్తేనన్నా వాళ్ళు పేరెంట్స్ రెస్పాండ్ అవుతారు, ఆటో వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. అంటే అట్లా కూడా చెప్పట్లేరండి. ఎంతసేపు మేము అడగడమే. అది అడగడానికి వస్తే దాడి చేస్తున్నారు. ఏమన్నా అంటే మాట్లాడాలి కదా. సరే అయితే ఎవరి తప్పైనా కానీ ఫస్ట్ కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. మేము పిలవన్నప్పుడు పిలవాలి, ప్రిన్సిపల్ సార్ని పిలవన్నప్పుడు పిలవాలి. మీ స్టాఫ్కి అవసరం లేదు కదండి. స్టాఫ్ మీద పడి కొట్టడం ఏంటంటే అసలు ఎక్కడైనా ఇప్పుడు చేతోని కొడితే చేతోనే కొట్టాలి. కానీ కటింగ్ ప్లేయర్లు అవి ఇవి స్క్రూ డ్రైవర్లు వీటితో కొడితే ఇప్పుడు ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. ఒకవేళ ప్రాణం పోతే ఏం చేస్తారండి? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా ఫ్యామిలీకి అయితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండరు కదా. వాళ్ళ ఎవరి ఫ్యామిలీకి వాళ్ళే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మా హస్బెండ్కి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంది? ఆ పిల్లల పరిస్థితి ఏంది? కనీసం ఒకసారి ఆలోచించాలి కదండి. మాట్లాడాలి. ఒకసారి గొడవ అయితే కనీసం మధ్యలో మాట్లాడని చెప్పాలి. కానీ మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు, మీరు ఎక్కడ పోతారో పోరు, మీరు దిక్కున్న చోట చెప్పుకోరు అని అంటే ఎవరు రెస్పాండ్ కాకుండా అట్లనే ఉంటారు. అంటే ఎక్కడో ఒకటి చెప్పుకోవాలి కదా మేము కూడా.